వెల్కమ్ టు పూరలోకల్. ఇక గత కొన్ని రోజులుగా గోల్డ్ ధరలు అంబరాన్నంటున్న పరిస్థితి మనం చూస్తూనే వచ్చాము. కానీ ఇప్పుడు అదంతా కూడా తారుమారైందనే చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇటు గోల్డ్ అలాగే సిల్వర్ రెండు ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని ఎఫెక్టే కావచ్చు, అలాగే అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితులు కుదిటి పడడం కూడా దీనికి ఒక రీజన్గా చూడొచ్చు. వీటన్నిటి కారణంగా ఇటు గోల్డ్ సిల్వరు చాలా పెద్ద మొత్తంలోనే తగ్గుతూ వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇటు బిజినెస్ అనలిస్టులు చెప్పిన మాటల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో ఎప్పుడూ కూడా ఇంత మొత్తంలో రేట్లు అనేవి గోల్డ్ సిల్వర్ పడిపోవడం జరగలేదు. ఇదే మొదటిసారిగా అని చెప్పేసి కూడా ఇటు పేర్కొంటున్నారు. ఇకపోతే కనుక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ ధరను చూసుకుంటే కనుక 3 లక్షల వరకు కూడా చేరుకుంది. ఇటు గోల్డ్ ధరలు కూడా 24 క్యారెట్ల బంగారం ధర 1,50,000 వరకు కూడా ఉంది. ఇప్పుడు 46,000 కూడా తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే హెచ్చు తగ్గులు అనేవి ఒక్కొక్కసారికి ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి. అలాగే 22 క్యారెట్లు కూడా 1,34,000, ఇక 18 క్యారెట్లు మరింత తగ్గుతూ రోజు రోజుకు అయితే కనుక గత 2 రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి తగ్గుముఖం అనేది పట్టుతూనే వస్తున్నాయి. ఇకపోతే కనుక తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూడాలి. ఇకపోతే ప్రస్తుతం మనం హైదరాబాద్ మార్కెట్ని గమనిస్తే కనుక గోల్డ్ సిల్వర్ కొనుగోళ్ళు అయితే హైదరాబాద్ వాసులు అలాగే ఇటు మన తెలుగు ప్రజలంతా కూడా ముందుంటూ ఉంటారు. అలా అందులో భాగంగానే మనం ఇప్పుడు బేగం బజార్లో ఉన్న సిది అంబర్ బజార్లో ఇక్కడ సిల్వర్ అలాగే గోల్డ్ ప్యూర్ గోల్డ్ అవైలబుల్గా ఉండే శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ దగ్గర అయితే కనుక ఇటు ధరలు కూడా తగ్గడంతో పెద్ద మొత్తంలో వినియోగదారులు ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా పెరిగినప్పటికీ ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే కొనుక్కోవాలనే ఒక ఆలోచనతో వస్తూ ఉంటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, నమస్తే అండి. ఎక్కడ నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుండి. గోల్డ్ ధరలు తగ్గాయని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందా? లేదండి, నేను బిఫోర్ తీసుకున్నాను. ఇప్పుడు సేల్ చేద్దామని, వీళ్ళకి అమ్మేద్దామని వస్తున్నాను. ఎస్ అవునండి. నేను 1.2 ఉన్నప్పుడు తీసుకున్నానండి. ఇప్పుడు 1.54 ఉంది. ఇప్పుడు సేల్ చేద్దామని వస్తుంది. సిల్వర్ కూడా తగ్గింది నిన్నటి నుంచి కంపేర్ చేస్తే వాళ్ళకి. బట్ అది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ కూడా అవుతుంది మేబీ. కొంచెం దానివల్ల గత 2 రోజుల నుంచి తగ్గింది. అంతకు ముందు పెరిగిన లాస్ట్ థర్స్డే నుంచి కూడా క్రాష్ అవుతూ వచ్చింది కానీ సిల్వర్ రేట్స్ నియర్లీ 1 lakh తగ్గిపోయింది. సో అది ఇంకా తగ్గుతుందో పెరుగుతుందో కూడా తెలియదు. సిల్వర్ కాస్ట్ కూడా సిల్వర్ కూడా సేల్ చేసేయాలి. అవునండి. ఎందుకంటే మళ్ళీ తగ్గిపోతుంది ఛాన్స్, తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. బట్ అది ఫస్ట్ అయితే ప్రాఫిట్స్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్స్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారు కొత్తది. శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ బిస్కెట్స్ అవైలబుల్లో ఉంటాయి కదండి. బిస్కెట్స్ మాత్రమే తీసుకోవాలి, ఆర్నమెంట్స్ లేదండి. ఇంకా మాకు సేమ్ ఛార్జ్ కొన్న రేట్కి, సేమ్ డే ఉన్న రేట్కి మనము రావాలి మనీ అంటే బిస్కెట్స్ తీసుకోవడమే బెటర్ అండ్ ఆర్నమెంట్స్ తీసుకోవడం కన్నా కూడా. అవును. జిఎస్టీ కూడా వేస్తారు. 3% ఉంటుంది గోల్డ్కి. గోల్డ్ అండ్ సిల్వర్ అట్లా ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే కొంచెం పాతదిగా షాప్ 1962 నుండి కూడా ఉంది కదండి. ఇది అందుకోసం అనేసి ఇక్కడ తీసుకుంటాం. నమ్మకం వల్ల ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి? మేము ఇక్కడనే హైదరాబాద్. మీరు కొనడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? అంటే యాక్చువల్లీ ఏంటంటే మాకు కొంచెం సేవింగ్స్ మనీ ఉండే, దాంతో కొంచెం ఇప్పుడు రేట్ ఎట్లాగో డిస్క్రీజ్ అయింది కాబట్టి కొనడానికి వచ్చాము. మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతుందో లేదో చెప్పలేము అన్నమాట. ఇప్పుడే కొని పెట్టుకుంటే మన సేవింగ్స్ బెటర్ ఉంటుంది అలా అని చెప్పేసి వచ్చాము. ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? తగ్గుతుందని అంటే తగ్గొచ్చు, కానీ మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందని గ్యారంటీ కంపల్సరీ ఉంది నాకు. అలా అని చెప్పేసి ఇప్పుడే సేవింగ్స్ కొంచెం మనీ ఉండే అనమాట. ఇప్పుడే కొంచెం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బస్ తగ్గిందని దాంతోనే. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీరామ్ కాలనీ. ఏముంది కొనడానికి వస్తున్నారు? బాబాయ్. మీరంతా కూడా కొనడానికి వచ్చారు. మీరమ్మా? మేము కూడా ఇక్కడ బాగుంటుంది బంగారం అని కొనడానికి. బంగారం బాగుంటుందా? ఏం తీసుకోవడానికి? బంగారమా వెండ? బంగారం. బంగారమే తీసుకోవడానికి వచ్చారు. మాది వికారాబాద్ అమ్మా. ఇక్కడ సిల్వర్ తక్కువ ఉందని వచ్చిన నేను. పొద్దుగల ట్రైన్కి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ఏ టైంకి వచ్చారు? నేనా ఉదయం 11 గంటలకు వచ్చిన. అప్పటి నుంచి లైన్లోనే ఉన్నాం. ఇంతే ఉంది క్రౌడ్. అవును, ఎందుకంటే మా వికారాబాద్లో కొంచెం రేట్లు అర్థమవుతలేదు. ఆడ
ఈడ కరెక్ట్గా నీతి నిజాయితీగా ధర్మంగా అమ్ముతారని తెలిసి ఈ లైన్లో నిలబడ్డా. అది ఈ షాప్లోనే అమ్ముతారని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ హోల్ సిటీలో కూడా అంత జాదు మంతర్గాళ్ళు ఉన్నారని తెలిసింది. కరెక్ట్గా శ్రీకృష్ణ జ్యువెలర్స్ నీతి నిజాయితీ ధర్మంగా ఈడ దొరుకుతుందని ఈ లైన్లో నిలబడ్డాము. నేను సిల్వర్ కొన్నికి వచ్చిన సిల్వర్ రేట్ ఇప్పుడు తగ్గింది కదా, సో 2750 రూపాయలని అంటున్నారు ఈరోజు అంటే ఈరోజు 2 ఫిబ్రవరి 2006. సో తగ్గడం వల్ల ఇప్పుడు కొనుక్కోవడానికి వచ్చారా లేకపోతే ఏమైనా? లే అట్లా ఏం లేదు. నార్మల్గా నేను మా అమ్మాయి కోసం కొందామని వచ్చిన. మీరు గోల్డ్ కొనడానికా? గోల్డ్ గోల్డ్ ఇప్పుడు గోల్డ్ రేట్లు తగ్గడం వల్ల లేకపోతే దాని గురించేనండి. తగ్గిందని చెప్పేసి కొంచెం తగ్గింది కదా. ఉన్నాయా ఫంక్షన్లు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, దాని గురించే వచ్చాము. దాని గురించి వచ్చారు. మరి ఇక్కడే ఎందుకు అంటే ప్యూర్ ఇస్తారు అని చెప్పారు, దాని గురించి వచ్చామన్నట్టు. ఇప్పుడు బిళ్ళ తీసుకుంటే నెక్స్ట్ ఆర్నమెంట్ చేయించుకోవచ్చు కదా, పెళ్ళి ఒక 1 మంత్ ఉందనగా చేయించుకోవచ్చు కదా, అట్లా అని వచ్చాము. రేట్లు కూడా తగ్గాయి కదా? కొంచెం తగ్గింది, బెటరు. అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటరు. అవును, ఎందుకంటే 180 వరకు 180 ఉంది కదా, ఇప్పుడు 151 ఉంది అని అంటున్నారు. దాని గురించి తీసుకుందామని వచ్చాము. మీరు ఎక్కడి నుంచి అండి? నేను హైదరాబాద్ సిటీ ఇక్కడ నుంచి. కొన్నికి వచ్చినారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఇంటికి. సో ఏం కొనడానికి వచ్చారు? గోల్డ్ గురించి అని గోల్డ్ తీసుకోవడానికి వచ్చారు. తగ్గింది కాబట్టి 2003 అన్నాడు, అట్లా గోల్డ్ రేట్లు తగ్గాయి కాబట్టి కొంచెం తగ్గింది కాబట్టి తీసుకుందామని. మళ్ళీ పెరుగుతుందనే భయం ఉందా? గోల్డ్ ఈజ్ గోల్డే, ఎప్పటికైనా పెరుగుతారు. తగ్గిన 10,000 తగ్గినా మళ్ళీ పెరగాల్సిందే అది. కానీ అసలు ఎప్పుడు అంతకుముందు 80s లో ఎప్పుడో ఒకసారి తగ్గింది, కానీ ఇంతలా తగ్గడం ఫస్ట్ టైం కాబట్టి పబ్లిక్లో ప్యానిక్ అయిపోయింది. ఏంటంటే గోల్డ్ వరల్డ్ వార్ ఇవన్నీ దాని మూలంగా అసలు అర్థం కాకుండా ఉన్నది, గందరగోళం ఉంది మార్కెట్ మొత్తం. అట్లా మళ్ళీ పెరగొచ్చు, మళ్ళీ తగ్గొచ్చు అన్నట్టు. ఎందుకైనా మంచిదని ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఇవన్నీ కాబట్టి ఫంక్షన్స్ ఓ గ్రామ్ అట్లా రిజర్వ్ కొనడం బెస్ట్ అన్నట్టు 1 గ్రామ్ గురించి. కానీ అర్థం కాకుండా గవర్నమెంట్ కూడా కొద్దిగా దీని మీద ట్యాక్సేబుల్ కానీ ఏదైనా చేసి ఇనిషియేట్ చేయాలి. ఇంత ఫ్లక్చుయేట్ చేసి నార్మల్ పబ్లిక్ తీసుకోవడం చాలా కష్టం. ఇది చాలా కష్టం అవుతుంది. 1 గ్రామ్ కొనలేకపోతున్నాం, 16,000 అంటే మాటల. మరి అది ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు ఇప్పుడు సడన్ గా? ఇవన్నీ ఏంటంటే జియో పాలిటిక్స్ అంతా మొత్తం వరల్డ్ ఏంటంటే ఎకనామిక్ వారు దాని స్పైసెస్ అని మార్కెట్ అని దాని ఎఫెక్ట్ పడుతుంది. అట్లా జియో పాలిటిక్స్ అంతా. తర్వాత ఎందుకు ఈ జ్యువెలరీ వాటిని సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇది చాలా పాతది కాబట్టి కొద్దిగా బ్రాండెడ్ అన్నట్టు. జస్ట్ ఏంటంటే మోనోగ్రామ్ బిల్ల కాయిన్స్ అన్ని ఇస్తాడు కాబట్టి రిటర్నబుల్లో మనకు జస్ట్ 500 రూపీస్ దాంట్లో మళ్ళీ కట్ చేసి ఇస్తాడు. దానివల్ల ఎక్కడైనా ఇది ఉంటుంది అవైలబుల్గా ప్యాకెట్ అన్నట్టు కాయిన్స్. సో ఇది చూసాం కదా. ఇకపోతే బంగారం ధరలు అలాగే వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్న తరుణంలో ఇటు కొనుగోలుదారులు అలాగే ఎవరైతే అమ్మడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ల కోసం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మరింత తగ్గితే వాళ్ళు లాస్ అవుతారనే ఒక ఉద్దేశంతో ముందుగానే వచ్చి వాటిని అమ్ముకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాగే ఇటు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో అందరం కూడా ఇప్పుడే తగ్గిందంటే ఇది గతంలో కూడా ఇంతలా తగ్గలేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం తగ్గింది, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్న తరుణంలో వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అది ఇక్కడ ఎందుకు అంటే ప్యూర్ గోల్డ్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే చాలా ప్రాంతాల నుంచి నాట్ ఓన్లీ హైదరాబాద్ నుంచే కాకుండా మిగతా తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి కూడా చాలామంది ప్రజలైతే కనుక గోల్డ్ సిల్వర్ని రెండింటినీ కూడా కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్న దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సీతారామన్తో రామలక్ష్మి, సిద్దింబర్ బజార్ నుంచి.